వ్యూయర్స్ కామెంట్ చేస్తున్నారు ఇదంతా మనకి దూరంగా ఉన్న వాళ్ళు ఓకే ఫైన్. ఒక ఆడిషన్కి వెళ్ళినా ఆడిషనే తీసుకున్నా, ఒక ఆడిషన్కి వెళ్తే అంటే ఆడిషన్కి లోపల అడుగు పెడుతున్నప్పుడే యూ గేవ్ దెమ్ రైట్. ఓకే ఓకే నేను ఇప్పుడు ఆడిషన్ ఇస్తా, నువ్వు నా యాక్టింగ్ గురించి కామెంట్ చేస్తావా, నా పర్సనాలిటీ గురించి కామెంట్ చేస్తావా, లేకపోతే పక్కకి వెళ్ళి అట్లంటే ఇట్లంటే నా క్యారెక్టర్ గురించి కామెంట్ చేస్తావా. ప్రొఫెషనల్గా డీల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇట్స్ మోర్ హర్టింగ్ కదా. అంటే యాజ్ లాంగ్ యాజ్ ఇట్స్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ అండ్ ఆర్ ఆన్ యువర్ ఫేస్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్. వెనకేం మాట్లాడినా ఐ కాంట్ గో కరెక్ట్ ఎవ్రీబడి దట్ ఈస్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్ సైడ్ డోంట్ డూ దిస్ ఐఎమ్ నైస్ పర్సన్ అంత నా ఎక్స్ప్లెయిన్. సరే నా ముందు ఆన్ మై ఫేస్ డెఫినెట్లీ దే డోంట్ డూ ఇట్, ఆన్ యువర్ ఫేస్ ఇఫ్ ఇట్ బట్ డిడ్ ఎనీవన్ అంటే ఆన్ ఫేస్ చెప్పారా? చెప్పరు కదా, అదే అంటున్నాను. ఆన్ ఫేస్ దే డోంట్ డూ ఇట్ అండ్ సమ్హౌ ఎక్కడైనా లైన్స్ క్రాస్ అయ్యి ఆన్ ఫేస్ ఉన్నా వీఆర్ స్టబర్న్ ఎనఫ్ టు టాక్. ఎందుకట్లా యూ కాంట్ డూ దిస్ అని మాట్లాడే స్టేట్ లో మనం ఉంటాం కాబట్టి వి విల్ డిస్కస్ అబౌట్. బట్ ఎప్పుడైనా సిచ్యువేషన్ వచ్చిందా ఆయన వాళ్ళని ఫేస్ మీద అన్నా ఆ వర్క్ ఎన్వైరన్మెంట్ లో ఉన్నాం కాబట్టి, ఆయన ఒక డైరెక్టర్ పొజిషన్ లేకపోతే ఇంకేదైనా మంచి పొజిషన్ లో ఉన్నారు కాబట్టి మీకన్నా హై పొజిషన్ ఉంటే తిరిగి ఆయన కామెంట్ చేయలేను అని జస్ట్ స్మైల్ చేసి పక్కకు వచ్చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయా? పక్కకు వచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి, అనేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా రోజులు అనేసిన తర్వాత ఫీడ్బ్యాక్ లో వచ్చి యూ కాంట్ సే దాట్ హీ ఆర్ షీ ఈస్ ఇన్ అ బెటర్ పొజిషన్ ఆర్ ఇది కాబట్టి యూ హ్యావ్ టు నాట్ డూ ఇట్ అన్న ఇన్పుట్స్ విన్నాక ఫైన్ చలో లోలో ఉన్నాను, మళ్ళీ మాటలు కూడా ఎందుకు అని కంట్రోల్ అంటే దట్స్ హౌ యూ లెర్న్ ఏమో కదా. ఒకటి చేసిన తర్వాత విత్ దాట్ యూ లెర్న్ దట్ ఓహో ఇది చేసి ఉండకూడదు అని. అనేసిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి, దాని తర్వాత నేర్చుకుని ఇప్పుడు ఇట్స్ లైక్ యా ఇప్పుడు అంటే 4 ఏళ్ళు అయిపోయింది కదా, సో ప్రో అయిపోయాం. ఓకే వాట్ ఎవర్ యూ సే ఐఎమ్ ఎట్ యువర్ సర్వీస్ ఫైన్. ఇప్పుడు అర్థమైందా అంటే ఎక్కడెక్కడ అబ్స్టికల్స్ ఉంటాయో మనకి ట్రిగ్గర్ అయిపోతుంది కదా, ఈజీగా తెలుస్తుంది. యూనో దట్ సేఫ్ ప్లే ఇక్కడ ఇక్కడ అట్లా వెళ్ళడం వచ్చిందా? డెఫినెట్లీ వచ్చింది. ప్రొఫెషనల్ గా అదంతా వచ్చి ఎక్కడో దగ్గర వెంట్ అవుట్ ఉండాలి కదా, ఫ్రెండ్స్ దగ్గర పేరెంట్స్ దగ్గర ఫోన్ లోనో. వెంట్ చేసుకోకపోతే లైక్ ఐ సెడ్ మెంటల్ హెల్త్ ఇస్ ఆల్వేస్ ఎట్ స్టేక్. ఆ క్షణానికి ఆ నిమిషానికి అర్జ్ కంట్రోల్ చేసుకున్నా somewhere is that butterfly effect is always there. ఇంకెక్కడో ఒక దగ్గర you will take it out. Okay. What is that one thing that you like most in this industry? ఎక్కువ హ్యాపీనెస్ ఇచ్చే వన్ ఆస్పెక్ట్ అంటే ఫిలిం పీపుల్ చూడడమా, సెట్కి వెళ్ళి మూవీ షూట్ చూడడమా, అంటే ఫిలిం పీపుల్ మీట్ అవ్వడమా? వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ? కెమెరా యార్, వెన్ యూర్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా ఇట్స్ లైక్ నిన్ను నువ్వు చూసుకుని ఫస్ట్ టైం నేను యాక్ట్ చేసినప్పుడు నేను అది స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అంటే సినిమాల్లో టీవీల్లో మనం ఎవరినైనా చూసి మనల్ని మనం చూసుకుంటే ఓహో నేను చేయగలనా. చాలాసార్లు మనం అద్దం ముందు నుంచొని వి ట్రై టు డూ ఆల్ దట్ కదా. నిజంగా మనం అది చేసి అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ ఇట్. మనం చేయడమే కాదు, ఎవరైనా చేస్తారు ఫోన్ లో, బట్ పీపుల్ నీకు అప్లాస్ చేసినప్పుడు ఓకే నన్ను నేను నచ్చుకోవడమే కాకుండా జనాలు అందరూ ఆదరిస్తున్నారు. వెన్ యూఆర్ అ పీపుల్ ప్లీజర్, నీ టాలెంట్ తో నువ్వు పీపుల్ ని వెన్ యూ కెన్ ఇంప్రెస్ దెమ్, దట్ పార్ట్ ఇస్ లైక్. ఒకప్పుడు అప్రిసియేషన్ అనేది, జనాల చప్పట్లు అనేవి అమూల్యమైనవి, చాలా ప్రీషియస్గా చూసుకునే వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలో నువ్వు సూపర్, నువ్వే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ అని చెప్పి నేను నీకు బిగ్గెస్ట్ ఫ్యాన్ అని చెప్తారు. అదే సేమ్ అకౌంట్లో సేమ్ పర్సన్ సేమ్ కామెంట్ ఉంటుంది. అంటే ఎక్కడో ఇదంతా డైల్యూట్ అయిపోయింది అప్రిసియేషన్ కూడా, దీన్ని రియల్ గా మనం ఆస్వాదించలేము అన్న సిచ్యువేషన్ అనిపించిందా? అంటే కమెంట్స్ అని కాదు, ఐ డోంట్ మీన్ అప్రిసియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కమెంట్స్ అని కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా సిరీస్ కి అప్రిసియేషన్ అంటే వ్యూవర్షిప్. ఇప్పుడు 2 million మంది చూస్తే 2000 మందే కమెంట్ చేస్తారు, విచ్ ఇస్ 1%. సో ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, ఎన్ని పొగడ్తలు వస్తున్నాయి? 2000 మంది పొగుడుతున్నారు, 2 లక్షలు 20 లక్షల మంది చూస్తున్నారు. సో రేషియో ఆఫ్ కమెంట్స్ వచ్చి, కానీ వ్యూవర్షిప్ అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గుర్తుపట్టి మీరు పెళ్లివారు మండి చేశారు కదా, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. అంటే మీరు బాగా చేస్తారు, కిందన అక్క నువ్వు బాగా చేస్తావు అన్న ఒక కమెంట్ పెద్ద డిఫరెన్స్ మేక్ చేయకపోవచ్చు. 20 లక్షల మంది చూస్తున్నారు, నువ్వు పెట్టిన వెంటనే ఇంతమంది నచ్చుకుంటున్నారు. సో నీ సోషల్ మీడియాలో కింద 20 కమెంట్లు రావచ్చు, నీకు ఫాలోవర్స్ నేను ఇష్టపడకపోతే నేను ఫాలో అవ్వరు కదా. లైక్ చేయడం కమెంట్ చేయడం కాదు, అంటే నిన్ను అడార్ చేస్తున్నారు కాబట్టి దే ఫాలోయింగ్ యువర్ వర్క్, దే ఫాలోయింగ్ యూ పర్సనల్లీ. బయట నిన్ను చూసినా సరే నువ్వు ఇక్కడ సెకండ్ దగ్గర ఇచ్చిన ఈ ఎక్స్ప్రెషన్ బాగుంది అంటే ఎందుకంత చేస్తున్నారు అంటే బికాస్ దే లైకింగ్ ఇట్, దట్ ఈస్ అప్రిసియేషన్ ఓన్లీ. విరజిత, ఒక 5 years ముందు యూట్యూబర్గా
అప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ చేసి ఈ 5 yearsలో కొంచెం సక్సెస్ గెయిన్ అయ్యి ఈ మధ్య కాలంలో కొంతమంది యూట్యూబర్స్ యాజ్ వెల్ యాజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని కూడా చెప్పొచ్చు, కెరీర్ చాలా స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇది చూసిన పెద్దవాళ్ళు కానీ బయట కొంచెం పలుకుబడి ఉన్న వాళ్ళు లేకపోతే జీవితంలో సెటిల్ అయిన వాళ్ళు ఏమన్నారంటే, వీళ్ళకి ఏజ్ మెచ్యూరిటీ రాకముందే సక్సెస్ చూసేశారు, డబ్బులు చూసేశారు, అది ఏం చేయాలో తెలియక విపరీత ధోరణిలోకి వెళ్ళిపోయి ఇలా కెరీర్ లైఫ్ కూడా స్పాయిల్ చేసుకుంటున్నారు అంటున్నారు. బట్ అట్ ద సేమ్ టైం సక్సెస్ఫుల్గా వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈ రేషియో ఎక్కువగా అనిపిస్తుంది. వాట్ ఈస్ యువర్ టేక్ ఆర్ యువర్ కామెంట్ ఆన్ దట్? ఏమంటే దట్స్ అ వెరీ ఇండివిజువలిస్టిక్ థింగ్. అంటే వీ కాంట్ పాస్ అ కమెంట్ ఆన్ దాట్ బికాజ్ మారుతారు కదా. అంటే 10 years బ్యాక్ ఇండస్ట్రీ ఉన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ లేదు, 20 years తర్వాత ఇలా ఉండదు. సో స్పాయిల్ చేసుకుంటున్నారు, పతనం అయిపోతున్నారా అన్నది అంటే దాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎవరికి ఇమీడియట్గా దేని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ తెలియవు. ఇట్ హ్యాపెండ్ అంటే అది దట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ అండ్ ఇండివిజువలిస్టిక్ థింగ్. ఎవరు కావాలని కెరియర్ స్పాయిల్ చేసుకోవాలి అనుకోరు. ఎక్కడో చేసిన ఒక యాక్ట్ అది పైలప్ అయ్యి అండ్ సమ్హౌ బర్స్ట్ అయిపోతుంది మీడియాకి వచ్చేసరికి. అది చిన్నది కూడా భూతద్దం అయిపోయి పోర్ట్రే అవుతుందో మరి దట్స్ ఇంటెన్షనల్ ఆర్ అన్ఇంటెన్షనల్ కమింగ్ అవుట్. అండ్ మేబీ పబ్లిక్ కూడా ఎక్కువ అటాచ్ అయిపోవడం వల్ల వాళ్ళు ఎవరినైతే అభిమానిస్తారో వాళ్ళ మీద చిన్న ఇది వచ్చినా సరే దాన్ని వాళ్ళు తీసుకోలేక బ్యాక్ లాష్ అవ్వడం. అగైన్ అంటే ఇట్స్ అ వెరీ పర్సనల్.